హాయ్ అండి, వీళ్ళంతా సరస్వతి విద్యాలయ్ స్కూల్ టీచర్స్. వెస్ట్ గోదావరి జిల్లా అలంపురంలో ఉంది. తాడేపల్లిగూడెం ముందు వస్తుందన్నమాట. ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారైన స్వాతి గారు, స్కూల్ కూడా వాళ్ళదే, మంచి ప్రోగ్రాం ప్లాన్ చేశారు. సోల్ సంకీర్తన్ అనే పేరుతో. ఈ ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన కల్చర్ని మిస్ అయిపోతున్నాం, మర్చిపోతున్నాం పూర్తిగా. అందుకని అది మర్చిపోకుండా అందరూ నేర్చుకోవాలని మన ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు కదా, సద్గురువు గారు శివరాత్రికి సాంగ్స్ పాడతారు కదా, అదే వైపుతో ఫాస్ట్ బీట్తో కొన్ని ట్రెడిషనల్ డివోషనల్ సాంగ్స్ని రీమిక్స్ చేసి ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక 1 వీక్ తీసుకొని పెద్ద పెద్ద ఊర్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టారనమాట. మా నిడదవోలులో ఆయుష్ ఆరోగ్య మందిర్ పైన మా యోగా హాల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు మే 14న. మాకు ఫస్ట్ ఈ ప్రోగ్రాం గురించి అవగాహన లేక పిల్లలు ఎక్కువ మందిని తీసుకురాలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా ఎక్కువ మందితో ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని ఆలోచిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టారు. ఇవి 2 స్కానర్స్ అనమాట, ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్. మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో స్కాన్ చేసుకొని ఈ సాంగ్స్ అన్నీ వస్తే వాళ్ళతో పాటు ఫాలో అయిపోవడమే. ఇది వాళ్ళ మ్యూజిక్ సిస్టమ్.
సిస్టమ్ బాగా పాపులర్ చేస్తున్నారు. ఈ మేడం గారండి స్వాతి గారు, వాళ్ళదే స్కూల్ కూడా. అంటే అది పాపులర్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేకపోతే మన రూట్స్ని మన కల్చర్ని వదిలేసుకున్నాం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాము అని అన్ఫార్చునేట్గా ఫీల్ అవ్వాలని పక్కన పెడితే, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్స్కి అయితే కల్చరల్ వాల్యూస్ని అయితే వదలకుండా పాస్ ఆన్ చేయాలండి. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం ఎన్ని ఎకరాలు పొలం ఇస్తున్నాము, లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తి ఇస్తున్నాము, ఇవన్నీ ఉంటాయో ఉండవో మనం మనం వెళ్ళిపోయాక. కానీ మన కల్చర్ని ఏదైతే మనం హ్యాండ్ ఓవర్ చేస్తామో మన పిల్లలకి, అది డెఫినెట్గా అలాగే ఇప్పుడు వరకు వచ్చింది. ఇప్పుడు రామాయణం కానీ, భాగవతం కానీ, లేకపోతే మహాభారతం కానీ ఎన్నో యుగాల ముందర జరిగిన ఈరోజు కలియుగంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే అది వాళ్ళు మన రూట్స్ని అంత స్ట్రాంగ్గా ఉంచారు కాబట్టి. సో మేమందరూ స్కూల్ టీచర్స్ అండి. సో మేము ప్రొఫెషనల్ సింగర్స్ కాదు, కానీ సొసైటీలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి, అది ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి, అది మేము ఎందుకు అవ్వకూడదు అని ఒక చిన్న ప్రయత్నమే భజన జామీన్. ఎలా ఉందండి మా స్వాతి గారు స్టార్ట్ చేసిన భజన జామీన్ ప్రోగ్రామ్? మాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లల్లో మార్పు రావాలి. పిల్లల్లో రావాలంటే ముందు పేరెంట్స్లో రావాలి. పేరెంట్సే మెయిన్ ఇక్కడ. పిల్లలకి మన పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు అన్నీ ముందు పేరెంట్సే నేర్పించాలి. మనం పూజ చేసుకునేటప్పుడు దగ్గర ఉండమండం, మనం భోజనం ఎలా చేయాలి, మనం ఉదయం లేసి సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలి, కనీసం ఎక్కువ అక్కర్లే, సూర్యుడికి ఎదురుకుంటా నించుని మీరు దండం పెట్టుకుంటే చాలు. దానివల్ల మనకు ఎంతో బెనిఫిట్ ఉంది. ఒక 2 నిమిషాలు సూర్యుడికి ఎదురుకుంటూ నించుంటే మంచి విటమిన్ డి వస్తుంది. అవన్నీ చెప్పి మన కల్చర్ని, మన ఆచార వ్యవహారాలని మన పిల్లలకి మనమే అలవాటు చేసుకోవాలి. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి పని కూడా మన హెల్త్ బెనిఫిట్సే. అది మనం అర్థం చేసుకొని మన పిల్లలకు కూడా మనం నేర్పించుకోవాలి. మన కల్చర్ని మనమే వదిలేసుకుంటున్నాం. విదేశస్తులందరూ కూడా మన కల్చర్ని ఇష్టపడుతున్నారు. కాబట్టి మన పిల్లలందరికీ కూడా మన కల్చర్ గురించి చెప్పుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేస్తూ మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం. మా వాళ్ళందరూ కూడా పూజలు చాలా బాగా చేస్తారు. అందుకే ఈ సంకీర్తనలన్నీ వాళ్ళకి అలవాటు. చాలా బాగా పాడారు వీళ్ళతో పాటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.